సో మీరు ఫ్రెషర్ అయినా ఆర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ అయినా సరే మోస్ట్లీ ఏంటంటే కొంతమంది కొన్ని ప్రైమరీ స్కిల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అది కోర్స్ నేర్చుకున్న టైంలో కానీ ఆర్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన టైంలో కానీ. ఇక్కడ ప్రైమరీ స్కిల్స్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు జావా డెవలపర్ అనుకోండి. ఆ జావా సింటాక్స్, ఆ కోడింగ్ ఎలా చేయాలి, ఏంటి ఇవి ఇవి మాత్రమే నేర్చుకుంటారు. అండ్ వాటితో పాటు ఫ్రేమ్‌వర్క్స్ కూడా నేర్చుకుంటారు. లైక్ స్ప్రింగ్ బూట్ గాని, మైక్రో సర్వీస్ ఇలాంటి టెక్నాలజీస్ నేర్చుకుంటారు. అదే మీరు ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్ అయితే సెలీనియం కాన్సెప్ట్స్ ప్లస్ జావా కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. అండ్ ఇంక ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారు. సో ఇలాగ మీరు ఫ్రెషర్ గాని ఆర్ ఎక్స్‌పీరియన్స్ గాని జాబ్ తెచ్చుకునేవాళ్ళైతే ఓన్లీ ప్రైమరీ స్కిల్స్ నాలెడ్జ్ ఉంటే నాట్ ఎనఫ్ అండి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. కంపెనీస్ ఇంకా మోర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి ఈ ప్రొఫైల్ నుండి. అంటే మీరు ప్రాజెక్ట్ డే 1 నుండి జాబ్ రెడీ పర్సన్‌గా ఉండాలి. మరి ఏంటివి ఆ టూల్స్ అండ్ టెక్నాలజీస్ అనేవి నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో జనరల్‌గా అయితే ఈ ప్రైమరీ స్కిల్స్ ప్రతి ఒక్కరు కోర్స్ నేర్చుకునే వాళ్ళందరూ నేర్చుకుంటారు. బట్ మీరు సెపరేట్‌గా ఉండాలి కదా వాళ్ళలో కల్లా. సో ఎవరైతే ఈ అడిషనల్ టూల్స్ ఇప్పుడు నేను చెప్పే టూల్స్ గాని ఎవరికైతే నాలెడ్జ్ ఉండి ఇంటర్వ్యూలో మంచి పెర్ఫార్మ్ చేస్తారో కోడింగ్ ఒక్కటే వచ్చంటే సరిపోదు. మరి ఏంటివి అంటే ఫస్ట్ ఏంటంటే వర్షన్ కంట్రోల్. మీరు ఫ్రెషర్ అయినా ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా సరే వర్షన్ కంట్రోల్ లైక్ గిట్ అండ్ గిట్ హబ్ కన్ఫర్మ్ నేర్చుకోండి. ఎందుకు యూజ్ చేస్తుంటాం మోస్ట్లీ అంటే మనం ఏదైనా రిపాజిటరీస్‌ని క్లోన్ చేయడానికి కానీ ఆర్ పుల్ రిక్వెస్ట్‌ని క్రియేట్ చేయడం కానీ, కోడ్ కమిట్ పర్పస్ కానీ, పుష్ కమాండ్స్ ఇచ్చేయడం కానీ, ఓకే. ఇలా కొన్ని కమాండ్స్‌తో మనము ఈ గిట్ అండ్ గిట్ హబ్‌ని యూజ్ చేస్తాం. సో కన్ఫర్మ్‌గా మీరు ఈ కమాండ్స్ అన్ని నేర్చుకొని కొంత రియల్ టైమ్ నాలెడ్జ్, హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్‌ని ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే జీరా అండి. జీరా డాష్‌బోర్డ్ కూడా మీకు ఆ ఇంటర్ఫేస్ తెలిసుండాలి. అసలు మీరు ఇంకా జీరా ఇంటర్ఫేసే చూడకుండా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేవారు కూడా ఉంటారు. ఈ జీరా అనేది ఈ ప్రాజెక్ట్ మెథడాలజీని, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌ని మేనేజ్ చేసే ఒక టూల్ అండి. మీకు యాజ్ ఎ డెవలపర్ కానీ, టెస్టర్స్ కానీ వీళ్ళకి ప్రాజెక్ట్‌ని టాస్క్‌ని అసైన్ చేసే దగ్గర నుంచి, యూజర్ స్టోరీస్ క్రియేట్ చేసే దగ్గర నుంచి, బగ్స్‌ని ఫైండ్ అవుట్ ట్రాక్ చేసే వరకు ఈ జీరా డాష్‌బోర్డ్‌ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఆ ప్రాజెక్ట్ మొత్తం ట్రాక్ చేసేది జీరా డాష్‌బోర్డ్ నుంచి. అందువల్ల మీకు కొంత ఫంక్షనాలిటీస్ అయితే ఆ యూజర్ ఇంటర్ఫేస్ అయితే తెలిసుండాలి. అప్పుడే మీరు జాబ్ వచ్చిన తర్వాత మీరు రియల్ టైమ్‌లో కంపెనీస్‌లో ఈజీగా సర్వైవ్ అవుతుంటారు. వాటి యొక్క ఫంక్షనాలిటీస్, ఆ యూజర్ ఇంటర్ఫేస్ తెలిస్తే. ఎవరు అసైన్ చేస్తున్నారు టాస్క్, మనం ఎలాగా రిపోర్ట్ చేయాలి, మనం ఎలాగా కోడ్‌ని సబ్మిట్ చేయాలి, ఆ బగ్స్‌ని క్రియేట్ చేయాలి, అలా బగ్‌ని రిపోర్ట్ చేయాలి. ఇవన్నీ కూడా జీరా డాష్‌బోర్డ్ నుంచి యూజ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ ఏంటంటే సో ఈ 2 మాత్రం ప్రతి ఒక్కరు మీరు ఇంకా రోల్‌తో సంబంధం లేదు, డిజిగ్నేషన్‌తో సంబంధం లేదు. ఎలాంటి పొజిషన్ అయినా సరే మీరు ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటే వీటి మీద నాలెడ్జ్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలండి. వర్షన్ కంట్రోల్, గిట్ అండ్ గిట్ హబ్ అండ్ జీరా డాష్‌బోర్డ్ గురించి. ఇంకా ఇక్కడ నుంచి చెప్పేవి ఏంటంటే అది మీ యొక్క డిజిగ్నేషన్ బట్టి ఉంటుంది. సపోజ్ మీరు డెవలపర్స్ అనుకోండి. క్లౌడ్ గురించి నాలెడ్జ్ కన్ఫర్మ్‌గా ఉండాలండి ఇప్పుడున్న టెక్నాలజీకి. అది ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, జీసీపీ కావచ్చు. మోస్ట్లీ ఏంటంటే ఏడబ్ల్యూఎస్, అజూర్ ఎక్కువగా కంపెనీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాయి. ఎందుకంటే ప్రెజెంట్ వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏంటంటే సపోజ్ మీరు జావా డెవలపర్ అనుకోండి. మీ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్‌ని, ఆ సాఫ్ట్‌వేర్‌ని ఎలా డిప్లాయ్ చేశారు ఈ ఏడబ్ల్యూఎస్ EC2లో, అండ్ మీరు ఎలాగా RDS డేటాబేస్‌లో కనెక్ట్ చేశారు, అండ్ ఎలాగ మీ ఫైల్స్ అన్నీ కూడా S3 స్టోరేజ్‌లో స్టోర్ చేశారు అనే ఈ ఫ్లో అనేది మీకు తెలియాలి. ఎలా డిప్లాయ్ చేశారు, ఎలా డేటాబేస్‌తో క్లౌడ్ డేటాబేస్‌తో కనెక్ట్ చేశారు, అండ్ ఎలా ఫైల్స్‌ని ఆ క్లౌడ్ స్టోరేజ్‌లో ఎలా స్టోర్ చేశారు, ఇవన్నీ తెలియాలి. ఆన్ ప్రెమిసెస్ అనే ప్రాజెక్ట్స్ చాలా తక్కువ అని ప్రెజెంట్. ఎక్కువగా క్లౌడ్ ఎన్విరాన్మెంట్‌లో అప్లికేషన్స్ అన్నీ కూడా ఆ ఎన్విరాన్మెంట్‌లో స్టోర్ చేస్తున్నారు కాబట్టి. ఓకే. సో అందువల్ల క్లౌడ్ నాలెడ్జ్ కన్ఫర్మ్‌గా తెలిసుండాలి. ఓకే. మీరు టెస్టర్స్ అయినా డెవలపర్స్ అయినా సరే. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ టూల్ ఏంటంటే డెవాప్స్ టూల్స్ అండి. డెవాప్స్ టూల్స్ ఓన్లీ డెవాప్స్ ఇంజినీర్‌కే కదా నేర్చుకోవాల్సిందని మీకు డౌట్ రావచ్చు. ఈవెన్ మీరు డెవలపర్స్ ఆర్ టెస్టర్స్ ఆర్ ఎనీ అదర్ డేటాబేస్ రిలేటెడ్ ఇంజినీర్స్ అయినా సరే డెవాప్స్ టూల్స్ కూడా తెలుసుండాలి. మెయిన్‌గా ఏంటంటే జెన్కిన్స్. ఇది పైప్లైన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. అంటే మీ అప్లికేషన్ కోడ్‌ని ఎలాగా క్రియేట్ చేస్తాము అండ్ ఎలాగా డిప్లాయ్ చేస్తాము అనే దానికి యూజ్ చేస్తాము. అండ్ అదేవిధంగా డాకర్ అనేది
ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా యాప్స్ అన్నిటిని కూడా ఒక ప్యాకేజ్ లాగా చేసి కంటైనర్లో స్టోర్ చేయటం. అండ్ అలాంటి కంటైనర్స్ చాలా ఉన్నప్పుడు వాటిని ఎలాగ స్కేల్ చేసుకుంటాం అనేది కుబర్నెటిస్ యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా మోస్ట్లీ మీకు తెలిసి ఉండాలండి. అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అయినా తెలిసి ఉండాలి. బట్ జెన్కిన్స్ అయితే మస్ట్ అండి. సో డాకర్ కుబర్నెటిస్ అంటే బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అనుకోండి. బట్ జెన్కిన్స్ ఎలాగ పైప్ లైన్స్ క్రియేట్ చేస్తాం, ఎలా డిప్లాయ్ చేస్తాం అనేది తెలియాలి, ప్రాసెస్ అయితే తెలియాలి. అండ్ వీటితో పాటు ఏంటంటే సమ్ టెస్టింగ్ కూడా తెలియాలి. ఈవెన్ డెవలపర్స్ ఆర్ టెస్టర్స్. డెవలపర్స్ అయితే యూనిట్ టెస్టింగ్ లాంటి ఆ టైప్ ఆఫ్ టెస్టింగ్ తెలిసి ఉండాలి. అదే ఆటోమేషన్ టెస్ట్ ఇంజిన్ అయితే మీరు లైక్ పోస్ట్ మ్యాన్ అని, రెస్ట్ అష్యూర్డ్ అని ఇలాగ కొన్ని ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ అయితే తెలిసి ఉండాలి. అండ్ వీటన్నిటితో పాటు మీరు డెవలపర్స్ అయినా, టెస్టర్స్ అయినా, సమ్ అదర్ డేటాబేస్ ఇంజనీర్స్ అయినా డేటాబేస్ కాన్సెప్ట్స్ కూడా తెలిసి ఉండాలి. ఎస్క్యూఎల్ ఎలా వర్క్ అవుతుంది అండ్ నో ఎస్క్యూఎల్ ఎలా వర్క్ అవుతుంది అని తెలిసి ఉండాలి. అండ్ వీటన్నిటితో పాటు ప్రస్తుతం ఇంకొక ట్రెండింగ్ టెక్నాలజీ ఏంటంటే ఏఐ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని ఎలాగ యూజ్ చేయగలుగుతాము, లైక్ చాట్‌జీపీటీ కావచ్చు, కోపైలట్ కావచ్చు, జెమినీ కావచ్చు, ఏనేవన్ మనం ఎలాగ ప్రాంప్ట్స్ రాయగలుగుతున్నాము, ఎలాగ కోడ్ని క్రియేట్ చేయగలుగుతున్నాము. ఓకే, సో ఆ కోడ్ని కరెక్ట్గా క్రియేట్ చేయగలుగుతాం లేదా, దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలుగుతాం, ఈ ప్రాంప్ట్స్ కూడా తెలిసి ఉండాలని. ఓకే, ఇవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కంపెనీస్ ప్రజెంట్. అండ్ వీటన్నిటితో పాటు ఏంటంటే మీకు సమ్ మానిటరింగ్ టూల్స్ కూడా తెలిసి ఉండాలి. లైక్ గ్రాఫానా కానీ, ప్రెమిసిస్ కానీ, ఇలాగా కొన్ని లాక్స్ని, ఎర్రర్ లాక్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఇలాగా కొన్ని మానిటరింగ్ టూల్స్ తెలిసి ఉండాలి. సో ఇలాగా ఒక డెవలపర్ కావచ్చు, టెస్టర్ కావచ్చు, ఎనీ రోల్ కావచ్చు, అడిషనల్గా టూల్స్ అండ్ టెక్నాలజీస్ కంప్లీట్ ఒక ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన టూల్స్ అండ్ టెక్నాలజీని కూడా తెలుసుంటే వాళ్ళే జాబ్ రెడీ పర్సన్ ఫ్రమ్ డే 1 నుండి అవుతారండి. నాకు ఓన్లీ కోర్ స్కిల్స్ తెలుసు, కోడ్ రైటింగ్ తెలుసు అంటే సరిపోదు. మీరు ఒక ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ ప్రోగ్రామర్ అవ్వాలంటే మాత్రం ఈ టూల్స్ అండ్ టెక్నాలజీస్ కూడా తెలిసి ఉండాలి. ఇవి కాకుండా ఇంకా ఏదైనా అదర్ అడిషనల్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ కూడా కన్ఫామ్గా తెలిసి ఉండాలనుకుంటే అవి కామెంట్ రూపంలో తెలిసేయండి, మన వ్యూవర్స్కి వెళ్ళిపోతుంది. అండ్ వీటితో పాటు అజైల్ కాన్సెప్ట్స్ కూడా తెలిసి ఉండాలండి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి కంటెంట్ నచ్చితే. అండ్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మోర్ అండ్ మోర్ యూస్ఫుల్ టెక్నికల్ అండ్ మోటివేషనల్ అండ్ టెక్నికల్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్ వీడియో కోసం. ఓకే, సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.